హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి బీరకాయల ఫ్రై చేయబోతున్నాం. బీరకాయని ఇట్లా తురుముకొని సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. నేను ఎందుకంటే తీసిన వీడియో అప్పుడు మొక్కజొన్న పెట్టినాం కదా, అది కూడా ఇప్పుడే చేసిన, అందుకే కొంచెం వీడియో తీయలేదు, కొంచెం లేట్ అయింది. ఇప్పుడు తీస్తున్నా. ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను, చేయండి. ఫస్ట్ ఉడికిందో లేదని టెస్ట్ చేద్దాం, చూద్దాం ఉడికిందో లేదో. మా అమ్మ మన వేడేద్దాం. ఉడికిందని మా అమ్మమ్మ చెప్పింది. లెట్స్ గో. వీడు ఆన్ చేద్దాం. చుక్క కింద పడకుండా వేయాలన్నమాట. బగారికి బాగా అయితే వేసుకున్నాం. అందుకు కొంచెం ఆనియన్ కట్ చేసుకున్నాం. నాకు అవైలబుల్గా ఉన్నంత సైజులో కట్ చేసుకుని, మీకు అంత అవైలబుల్గా ఉంటే అంత కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాం. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందాం. మీకు ఎంత అవైలబుల్గా ఉంటే అంత పూసుకోవచ్చు. మళ్ళీ చెప్పలేదని మాత్రం చెప్పొద్దండి ప్లీజ్. కామెంట్స్ మీరైతే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఊరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్గా బాగా ఆయిల్ ఇదైనా లేదు చూసుకోండి. ఫస్ట్ ఒక కరివేపాకు వేసి
కొంచెం జీలకర్ర వేసుకుందాం, స్లోలో పెట్టుకోండి. కొంచెం ఆవాలు, నెక్స్ట్ ఆనియన్, కరివేపాకు. స్పూన్ తీసుకొని బాగా నెక్స్ట్ మనం ఉంచేసుకున్న బీరకాయలు వేసుకుందాం. సారీ మర్చిపోయా, బీరకాయలు ఏముంది ఇప్పుడే. కారం పొడి వేసుకుందాం. నెక్స్ట్ బీరకాయలు వేసుకుందాం. బీరకాయలు వేసుకుందాం. నాకేమో చాలా తిక్కగా తెచ్చేసింది, చాలా మెంటల్ తెచ్చేసింది అన్నమాట. కొంచెం వీడియో తీసేకి మా తమ్ముడు లేదు, మా మమ్మీ లేదు. అక్కడ చేద్దామంటే నేను చేస్తాను వీడియోస్. ఇట్లా మా మమ్మీ లేదు, నా తమ్ముడు లేదు, కర్రీ చేస్తాను. మీకు ఓన్గా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇలా చేయడం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. మనం క్యాప్ వేసి పైన చేసామండి, అలానే చేసుకోవాలి. ఇంకా అవైలబుల్గా ఉంటే చిన్నపిల్లల కారం పొడి వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకోండి. మీరు రెడ్ చిల్లీ కారం పొడి వేసుకుంటారేమో వేసుకో. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. వన్ టూ త్రీ. మీకు నా గురించి ఒక స్టోరీ చెప్పాలన్నమాట. నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. కొంచెం మీరు సర్ది చెప్పి నెక్స్ట్ పార్ట్లో కొంచెం చెప్తాను తినే లోపల. వద్దులేని టైం అయిపోతుంది, నెక్స్ట్ పార్ట్లో చెప్తా, కంపల్సరీ చెప్తా. కొంచెం అన్నం ఉడికించుకుని అన్నం వేసుకో. మీరు ఉడికిన అన్నం వేసుకోండి, కానీ నాకు ఇష్టం లేదు. ఉత్తది తినాలంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ మా అమ్మకి టైట్ చేపిద్దాం పదండి, కాలిపోతుంది. స్టార్ట్ నేను తట్ట కూడా. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే అయితే నా ఛానల్ అయితే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను వాళ్ళకు కూడా చెప్పండి ఇలా తీస్తున్నారు వాళ్ళు అని. మీకు ఇలా మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సూపర్ ఉంది, స్పైసీ.
Please like, subscribe. Please bye bye. See you school.